సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ. సో మనకు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ వెయిటేజ్ వచ్చేసి ఇదండి. సో టోటల్ మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ చాప్టర్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ మనకు అయితే 75 మార్క్స్ కానీ లేదంటే పాస్ మార్క్స్ 26 రెండింటి పరంగా చూసుకుంటే సో ఫస్ట్ మనం చూస్ చేసుకునేది 7 మార్క్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇందులో మనకు ఈజీగా ఉండాల్సిన చాప్టర్స్ సో 10th చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ 1 7 మార్క్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ 1 7 మార్క్ క్వశ్చన్. వెరీ సింపుల్ అండి. అకార్డింగ్ టు మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఓన్లీ we have to 4 questions only. So total 4 questions, compulsory we will get 1 question. Next, according to probability, so according to probability, so manaku 2 theorems untayi. 2 theorems. Next, ఈ థీరం బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఓన్లీ 2 types of questions. So according to probability 2 theorems and based upon the problems. Next, random variables and distribution only 1 single question. So ఇక్కడ మనకు ఏం లేదండి, random variables చాప్టర్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మీకు తెలియాల్సిన ఆపరేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. వెరీ సింపుల్ అండి. మనకు random variables లో క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఈ 4 ఆపరేషన్ తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ only 2 theorems and based upon problems, and method of discussion only 4 questions. Out of 4 questions 1 compulsory gunshot question. Next, total according to 7 mark questions you need to write 5 questions andi. 5 lo 3 completed. 5 lo 3 complete అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకా 2 questions. లైక్ ఇక్కడ నువ్వు చూస్ చేసుకోవాల్సిన చాప్టర్ బైనోమియల్ థీరం డైరెక్ట్ 2 questions వస్తాయి. So one type question only 5 questions are existed. Next, second type of question only 1 single question only. Wait. ఇక్కడ చూడండి. According to binomial theorem 2 questions 7 plus 7 1 question including only 5 questions, but according to second question only 1 type of question. So total ikkada manaku 7 mark questions complete అయిపోతున్నాయి. 1 2 3 and 4 5. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి లేదు కొంతమంది డిమోవేస్ థీరం చెక్ చేసుకుంటారు సార్ అంటారు. సో అక్కడ మనకు ఏమవుతుంది, డిమోవేస్ థీరం లో 5 to 7 క్వశ్చన్స్ ఎగ్జిస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సో టోటల్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 1 to 10 క్వశ్చన్స్.